చదువు అయిపోగానే ఉద్యోగం కోసం వెతుకులాట. ఉన్నత చదువులు చదివినా సరైన నైపుణ్యం లేకపోవడంతో కొలువు దొరకని పరిస్థితి. దీన్ని మార్చేందుకు ప్రభుత్వం సంకల్పించింది. స్కిల్స్ కు పదును పెట్టడం, అప్పటికే స్కిల్స్ ఉన్నవారికి ఉద్యోగం వచ్చేలా చేయూత అందించడం కోసం నైపుణ్యం యాప్ను రూపొందించింది. జూలై నుంచి అందుబాటులోకి తీసుకొస్తోంది. అసలు ఏంటి ఈ యాప్, దీనివల్ల యువతకు ప్రయోజనం ఏంటి అనే దానిపై మా ప్రతినిధి కూర్మరాజు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. రాష్ట్రంలో నైపుణ్యాల అభివృద్ధి, వీటికి సంబంధించి నైపుణ్యం పేరిట ఒక వెబ్సైట్ని, ఒక పోర్టల్ని లాంచ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే గతంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉన్న ఈ నైపుణ్యం పోర్టల్ని మళ్ళీ రీయాక్టివేట్ చేసి, అంటే ఎక్కువ మంది యువత ఇందులో తమ నైపుణ్యాలని రిజిస్టర్ చేసుకునేలాగా, ఎందుకంటే వారు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ కానీ ఇతరత్ర ఏ గ్రాడ్యుయేషన్ కానీ లేదా ఐటీఐ కానీ పాలిటెక్నిక్ వేటిని పూర్తి చేసినా ఇందులో రిజిస్టర్ చేసుకుని అటు ఎంప్లాయర్స్కి ఇటు ఎంప్లాయీకి, అంటే ఎంప్లాయ్మెంట్ ఇచ్చేవాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కోరుకునే వారికి రెండింటికి అనుసంధానకర్తగా ఈ పోర్టల్ని ఉండాలనేసేమో రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా అధికారులతో దీనిపైన, అంటే ఈ పోర్టల్ ఉద్దేశం, ఎందుకంటే ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో అటు కేరళలో కానీ గోవాలో కానీ అలాగే ఉత్తరప్రదేశ్ ఇటువంటి రాష్ట్రాల్లో కూడాను, ప్రోగ్రెసివ్ స్టేట్స్ మహారాష్ట్ర, వీటన్నిటిలో కూడాను ఇటువంటి పోర్టల్ ద్వారా ప్రత్యేకంగా నిరుద్యోగ యువతకి, ప్రత్యేకంగా ఇంజనీరింగు అలాగే ఇతర సాంకేతిక విద్యల్ని పూర్తి చేసిన వారికి ఎటువంటి నైపుణ్యాలు ఉంటే వారికి భవిష్యత్తులో మంచి అవకాశాలు, మంచి ప్యాకేజ్ తోటి వచ్చేందుకు ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి. ఈ తరహా పోర్టల్స్ ద్వారా ఇతర రాష్ట్రాల్లో నిరుద్యోగ యువతకి ఆయా రాష్ట్రాల్లోని ఈ నైపుణ్యాలని అభివృద్ధి పరుచుకున్న తర్వాత వారు ఇందులో రిజిస్టర్ చేసుకోవడం, అలాగే నైపుణ్యాలను అభివృద్ధి పరుచుకోవడం కోసం కూడాను ఇందులో రిజిస్టర్ చేసుకోవడం, అంటే ఇది మల్టీఫేషియల్గా ఈ పోర్టల్ని రూపొందించాలనేసి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. అంటే దీనికి ఎక్కడ ఎక్కువ టైం తీసుకోకుండా జూలై నెలలోనే ఇది అందుబాటులోకి తీసుకురావాలి, అలాగే ఇది యాప్ రూపంలో కూడాను ఇది అందుబాటులోకి తీసుకురావాలనేసి ఆయన ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారులు అలాగే సాంకేతిక విద్యకు సంబంధించిన ఉన్నతాధికారులు వీరంతా సమగ్రంగా ఆలోచించి ఎటువంటి తప్పిదాలకి కానీ ఎటువంటి లోపాలకి తావు లేకుండా ఇంటర్ఫేస్తో యాక్షన్ చేసే విధంగా వారికి సమాధానాలు, అలాగే ఇవన్నీ కూడాను ఏఐ బేస్డ్, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి దీన్ని అనుసంధానం చేయడం ద్వారా చాలా వరకు వారి ప్రశ్నలకి సమాధానం చెప్పడం, అలాగే వారికి ఉన్న నైపుణ్యాలను బట్టి వారికి ఎక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అన్న అంశాన్ని కూడానేమో ఆ క్యాండిడేట్స్కి, ఆ నిరుద్యోగికి తెలపడం ద్వారా దీన్ని బహుళముఖంగా ఇది ఉపయోగంలోకి తీసుకురావడానికేమో రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. దీనికి నైపుణ్యం, గతంలో ఉన్న పేరునే దాన్నే నైపుణ్యం అని ఖరారు చేశారు. ఈ పోర్టల్ని జూలై నెలలోనే అందుబాటులోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఎందుకంటే దాదాపు రాష్ట్రంలో 250కి పైగా ఇంజనీరింగ్ కళాశాలలు, ప్రతి ఏటా 1,75,000 నుంచి 1,80,000 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్లు వాళ్ళ పాస్అవుట్లు బయటికి రావడం జరుగుతుంది. వారికి సంబంధించి క్యాంపస్ రిక్రూట్మెంట్స్ ఉంటున్నప్పటికీ కూడాను వారి ఉన్నత విద్య కోసం వెళ్ళేవారు, అలాగే మేనేజ్మెంట్ విద్య కోసం వెళ్ళేవారు, ఈ ఇంజనీరింగ్ నుంచి మేనేజ్మెంట్ విద్యకి వెళ్ళేవాళ్ళు, వీళ్ళందరూ తీసుకుంటే వీళ్ళందరికీ కూడాను అంటే ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలని అప్గ్రేడ్ చేసుకోవడం, అలాగే సాఫ్ట్ స్కిల్స్ని కూడాను, ఈ సాఫ్ట్వేర్ రంగంలో కూడాను స్కిల్స్ని ఎప్పటికప్పుడు, అంటే ట్రెండింగ్లో ఉన్న కోర్సెస్, వీటన్నిటికీ సమగ్రమైన సమాచారం అలాగే సమగ్రమైన గైడెన్స్ ఈ నైపుణ్యం పోర్టల్ ద్వారా దొరికేందుకు వీలు కల్పించాలని కూడాను రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వీళ్ళకి సంబంధించి ఎప్పటికప్పుడు ఇస్తున్న మార్గదర్శకాలు, అలాగే NAAC A, అలాగే ఈ గ్రేడింగ్లో ఉన్న కళాశాలలన్నిటికీ కూడాను వాటికి సంబంధించి వారి ప్రయోగశాలల్ని పరిశ్రమతో అనుసంధానం, ఇవన్నీ కూడాను ఇందులోని ప్రధానంగా ప్రస్ఫుటం చేయనున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి ఆశయం ఏదైతే ఉండే వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్, దీన్ని కూడాను ఇందులో ప్రతిఫలించేటట్టుగా, ప్రస్ఫుటం అయ్యేటట్టుగా కూడాను ఈ నైపుణ్యం పోర్టల్ని తీర్చిదిద్దనున్నారు. నైపుణ్యం పోర్టల్లో ప్రధానంగా అటు
ఉద్యోగార్థులు, ఉద్యోగ కల్పన వాళ్ళు, అలాగే కొత్తగా పరిశ్రమలు పెట్టి ఉద్యోగాలు కల్పించుకున్న వాళ్ళు, స్టార్టప్ కంపెనీలు, ఇవి కాకుండా ఇక శిక్షణ ఇచ్చేవారు ప్రత్యేకంగా ఐటీఐ చేసిన వాళ్ళు కానీ, లేకపోతే పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, వీరంతా కూడాను ఏదైనా ప్రత్యేకమైన శిక్షణని కోరుకుంటే వాటిని ఇచ్చే సంస్థలు, కంపెనీలు ఇవి కూడాను వాటికి వేతనంతో కూడిన శిక్షణ ఎవరిస్తున్నారు, ఈ అన్ని అంశాలని ఇవి సమగ్రంగా ఈ పోర్టల్ ఉండేటట్టుగానేమో రాష్ట్ర ప్రభుత్వం సంకల్పిస్తోంది. ఈ నైపుణ్యం పోర్టల్ని ఖచ్చితంగా ఒక రోల్ మోడల్లా తీర్చిదిద్దాలనేసి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించి పవర్ టు స్టూడియో.